ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున లభిషాన విద్యార్థులకు ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు. మరోసారి మీ మధ్య రావటం దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజున అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక గురించి ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల వెంటనే వందనాలు. ఈ సమయం అందరితో మాట్లాడడం ప్రార్థిస్తున్నాం. ప్రభా, వెనగలిగే చెలు గ్రహించులు దయచేయమని, నెటు బురగా వాడుకున్నామని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఈ రెండు పత్రికలు రాశాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక కాపుర పత్రికలు అంటారు. అంత మాత్రం కాకుండా వ్యక్తిగత పత్రికలు కూడా అంటారు. పౌలు రోమా ప్రభుత్వము హౌస్ అరెస్ట్ నుంచి కొంతకాలం విడుదల చేసింది. ఆ విరామ సమయంలో పౌలు ఖాళీగా ఉండలేదు, కానీ ఆయా సంఘాలు దర్శిస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఆయన రాశాడు. మాస్దోనియ దేశంలోని కొరంథీ సంఘాన్ని దర్శించాడు. బిడ్డలారా, మాస్దోనియ దేశం నుంచి ఎఫెసీ సంఘంలో పరిచయం చేస్తున్నటువంటి తిమోతికి ఈ పత్రిక రాశాడు. తిమోతి బిడ్డలారా, మనం రోమి అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం చూస్తూ ఉంటాం. లుస్త్రా, దెర్బే ప్రాంతాలకు చెందినవాడు, తల్లి యూదురాలు, తండ్రి గ్రీస్ దేశస్థుడు. భక్తిలోను ఆధ్యాత్మికంగాను దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి వస్తున్న వ్యక్తిని పౌలు దర్శించి సువార్త చెప్పడాన్ని బట్టి పౌలు చేత రక్షించబడ్డాడు. తిమోతి పౌలు వెంబడించాడు. యవన కాలంలోనే సంఘ పరిచర్యలో చక్కగా వాడబడుతున్న వ్యక్తి తిమోతి. ఆ తిమోతికి ఈ పత్రిక రాశాడు. పౌలు చివరిగా రాసిన పత్రికలు అంటూ ఉంటారు. రెండో పత్రిక చివరిసారిగా రాయబడింది. ఆ తర్వాత రోమా ప్రభుత్వం పౌలుని చిరచ్ఛేదనం చేసినట్లు చూస్తూ ఉంటాం. కాబట్టి పౌలు యొక్క దృష్టి అంతా కూడా సంఘము రానున్న కాలం కొనసాగించబడాలి. సంఘం మీద దాడి చేస్తున్నటువంటి అబద్ధ బోధలు వాటి ఖండిస్తూ సరిచేస్తూ సంఘ నాయకత్వం గురించి కూడా పౌలు ప్రస్తావించాడు. తిమోతి రాసిన పత్రిక దేవుని సంఘములో ఏ విధంగా విశ్వాసులు ప్రవర్తించాలి, సంఘాన్ని నిర్వహిస్తున్నటువంటి నాయకులు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సంఘంలో స్త్రీ పురుషులు ఉండాలి, ఒక సంఘములు ఏ విధంగా జీవం గల దేవుని సంఘములు ఏ విధంగా విశ్వాసులు ప్రవర్తించాలో నాయకుని యొక్క గుణలక్షణాలు, పరిచయం చేస్తున్న నాయకుల యొక్క గుణలక్షణాలని ప్రస్తావిస్తూ ఈ పత్రిక పౌలు తిమోతికి రాశారండి. ప్రాముఖ్యంగా 6 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 6 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం ఎ ప్యూర్ డాక్ట్రిన్, శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి సిద్ధాంతం. ఎందుకనగా ఆ రోజుల్లో అబద్ధ బోధ ఉంది కనుక సరైన బోధ ఎలా ఉండాలని చెప్పాడు. రెండో అధ్యాయానికి వచ్చేసరికి ప్రార్థన, బహిరంగ ఆరాధన, సంఘములో స్త్రీ పురుషుల యొక్క పాత్ర, ప్రత్యేక స్త్రీ పాత్ర గురించి ప్రస్తావించాడు. మూడో అధ్యాయానికి వచ్చేసరికి పొటెన్షియల్ లీడర్స్, శ్రేష్టమైనటువంటి నాయకుల యొక్క లక్షణాలని, క్యారెక్టరిస్టిక్స్ ఆర్ క్వాలిఫికేషన్స్, అర్హతల గురించి పౌలు ప్రస్తావించాడు. సంఘములో ఉన్నటువంటి సంఘ పెద్దలు, అలాగనే పరిచారకులు, అదేవిధంగా పరిచారకులు అందరూ ఏ విధంగా ఉండాలో వారి యొక్క అర్హతలు ఏంటో ప్రస్తావించాడు. అదేవిధంగా
4వ అధ్యాయానికి వచ్చాకే అబద్ధ బోధకులు లేక దురాత్మల బోధ, దయ్యాల బోధ ఆయన తిరస్కరిస్తూ సరైనటువంటి మాదిరికరమైన జీవితం జీవిస్తూ సరైనటువంటి బోధన కలిగి ఉండటం అనేది పౌలు ప్రస్తావించాడు. అదేవిధంగా 5వ అధ్యాయానికి వచ్చాకే ప్రియులారా ప్రాముఖ్యంగా బైబిల్ పరమైనటువంటి సిద్ధాంతాలు, రిలేషన్షిప్స్, సంఘములో స్త్రీ వృద్ధులు, యవనులు, యవనరాండ్రు, అక్క చెల్లెళ్ళు, అలా ఇతరులందరి గురించి యొక్క బంధము గురించి మాట్లాడాడు ప్రియులారా. అదేవిధంగా 6వ అధ్యాయానికి వచ్చాకే ప్రియులారా వారు తిరిగి దైవికమైనటువంటి భక్తి గురించి మాట్లాడుతూ దాసులు యజమానులు ఏ విధంగా ఉండాలి అనే సంగతి గురించి మాట్లాడే చివరిలో వారికి శుభములు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి సంఘానికి, సంఘ పరిచర్యకి, సంఘ నాయకత్వానికి నిర్వహణ గురించి ఏ విధంగా చేయాలో ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. మూల అధ్యాయం 3వ అధ్యాయం 15 వచనం చూస్తే దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనములు ఎలా ప్రవర్తించవలనో అది నీకు తెలియవలని ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను, నీకు రాయిస్తున్నాను అంటూ ఉన్నాడు. జీవం గల దేవుని సంఘంలో మనకి శ్వాసులు ఏ విధంగా ప్రవర్తించాలి సంగతుల గురించి ప్రస్తావించాడు ప్రియులారా. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే 1వ అధ్యాయానికి మనం వెళ్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతిని నా నిజమైన కుమారుడా అని ప్రస్తావిస్తూ ఉన్నాడు. మొదటి 2 వచనాలు ప్రియులారా. తిమోతి పౌలు చేత ఆధ్యాత్మికంగా కనబడ్డాడు. పౌలు యొక్క రక్షణ సువార్త ద్వారా, దేవుని యొక్క రక్షణ సువార్త ద్వారా తిమోతి రక్షించబడ్డాడు కనుకనే ఆధ్యాత్మిక కుమారుడు ఉండటం గొప్ప సంగతి అండి. ప్రేమని సహోదరుడా, శరీర సంబంధమైన కుమారుల కంటే ఆధ్యాత్మిక కంఠం శ్రేష్టమైంది. ప్రియులారా, నువ్వు ఇతరుల్ని దేవుని వాక్యం చేత కనాలి. అది యుగ యుగాలు ఉంటే బంధం అది ప్రియులారా. చాలా మంది పిల్లలు ఉంటారు, కొందరు పిల్లలు ఉండరు, కానీ ఆధ్యాత్మికంగా కంఠానికి అందరికి హక్కు ఉంది. యేసు ప్రభు నమ్మి బాప్తిస్మం పొందిన ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘ నాయకులకి, సేవ చేసే వారికి, విశ్వాసులందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి సంతానం ఉండటం అనేది గొప్ప సంగతి అండి. పౌలు 2వ రకమైన నాయకత్వాన్ని ఆయన సిద్ధం చేశాడు. పౌలు పరిచర్యలో 2వ రకమైన నాయకత్వాన్ని పౌలు తర్వాత పరిచయ కొనసాగించడానికి ప్రియులారా సెకండ్ జనరేషన్ లీడర్షిప్ని లేక నాయకత్వాన్ని లేక ఆ బాధ్యత నెరవేర్చడానికి తిమోతి కానివ్వండి, ఎపఫ్రా కానివ్వండి, అరిస్తార్ కానివ్వండి, ఈ విధంగా తుకి కానివ్వండి, శీలక్ కానివ్వండి, అనేకుల్ని ఆధ్యాత్మికంగా కని వారు నాయకులుగా సిద్ధం చేశాడు. ఒక సేవకుడి బాధ్యత ఇదే ప్రియులారా. అదేవిధంగా 3వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ కరెక్షన్ ద ఫాల్స్ టీచర్స్ ఆర్ టీచింగ్. ప్రియులారా, భిన్నమైన బోధలు, కల్పనా కథలు, మిత్తలబెని వంశావళులు, దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో సంబంధం ఉన్న వారిని గురించి జాగ్రత్త పడు. వాడి గురించి లక్ష్య పెట్టవద్దు. నువ్వు పనిచేస్తున్న సంఘంలో ప్రియులారా స్ట్రేంజ్ డాక్ట్రిన్ లేదంటే వేరొక సిద్ధాంతం, దేవుని సిద్ధాంతం కాకుండా, దేవుని పద్ధతులు కాకుండా వేరొక సిద్ధాంతాన్ని గురించి జాగ్రత్త పడాలి ప్రియులారా. ఆర్గ్యుమెంట్స్, వివాదములు, అలా విధంగా ప్రియులారా కల్పనా కథలు, భిన్నమైన బోధ, మితమైన వంశావళులు, ఇవన్నీ కూడా కేవలం వివాదంతో సంబంధం ఉన్నాయి. వివాదం ద్వారా ఒక వ్యక్తిని దేవుని యొక్క రక్షణ కాడికి తీసుకురాలి. కాబట్టి ఎఫెసీ సంఘంలో ఇటువంటి వారి గురించి నువ్వు జాగ్రత్త పడు. ఇటువంటి వారి గురించి, భిన్నమైన బోధ గురించి, వేరొక బోధ గురించి జాగ్రత్త పడు అంటున్నాడు. ప్రియులారా, గమనించినట్లయితే తిమోతితో అంటూ ఉన్నాడు, ప్రియులారా
ఉపదేశ సారం ఏమనగా 5వ వచనం, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ప్రియులారా, ఏ గుడ్ ఎగ్జాంపుల్, ఒక మంచి మాదిరికరమైనటువంటి వ్యక్తి యొక్క హృదయానికి తెలియజేస్తున్నాడు. దేవుని ప్రేమ చేత ప్రియులారా, నీ పూర్ణ హృదయంతో మొదటిగా నీ దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత నీ సహోదరుని యొక్క ప్రేమ కలిగి ఉండాలి. ఇది ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఆ ప్రేమ ఎలాంటిదో ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాడు. ఏ ప్యూర్ హార్ట్, పవిత్ర హృదయం నుంచి కలిగేది ప్రేమ. పరిచర్యలో ప్రియులారా ప్రాముఖ్యంగా పవిత్ర హృదయం, ఏ గుడ్ కాన్షియస్, ఏ ప్యూర్ కాన్షియస్. మనస్సాక్షి అనే పదం అనేక సార్లు పౌలుతో రాసిన పత్రికల్లో ప్రస్తావించాడు. ప్రియులారా, మంచి మనస్సాక్షి, ప్రియులారా, ఏ గుడ్ కాన్షియస్, ఏ ప్యూర్ హార్ట్, పవిత్ర హృదయం నుంచి లేక మంచి మనస్సాక్షి నుండి, అదేవిధంగా ఏ సిన్సియర్ ఫెయిత్, నిష్కపటమైనటువంటి విశ్వాసం నుంచి కలిగే ప్రేమ, అది శ్రేష్టమైనది. కొందరు ఇది లేదు, పవిత్ర హృదయం లేదు, మంచి మనస్సాక్షి లేదు, సిన్సియర్ ఫెయిత్ లేదు, అది లేకుండా ధర్మశాస్త్రోపదేశకులే ఉంటూ ఉన్నారు. అందుకని పౌలు వాటి గ్రహింపక, అలాగే చెప్పు వాటైనను పలుకు వాటిని గ్రహింపక ధర్మశాస్త్రోపదేశకులై ఉన్నారు. బిడ్డల, తప్పుడు సిద్ధాంతము లేక తప్పుడు బోధలు, ఫాల్స్ టీచర్స్, అబద్ధమైనటువంటి ధర్మశాస్త్రోపదేశకులు ఎలా ఉంటారో ఇక్కడ చెప్పాడు. వాడు చెప్పే వాటిని, అలాగనే వాడు పలికే వాటిని గురించినటువంటి అవగాహన ఉండదు. కారణం ఏంటంటే వారి హృదయం అపవిత్రం చేయబడింది, అలాగనే వారి మనస్సాక్షి చెరపబడింది, వారికి సరైనటువంటి విశ్వాసం లేదు కనుక దానిని మానుకొని బోధించేవంటి అనేకులు ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. కొందరు తన బోధించే వారికి, చెప్పే వాటికి పొంతన ఉండదండి. అనగా పలికి బయటకు పలికేదానికి, హృదయంలో ప్రవర్తనకి లేక ప్రేమకి చాలా వ్యత్యాసం ఉంటుంది. బిడ్డలారా, అది వేషధారణ అంటూ ఉంటారు. పైకి ఒకలాగుండి మంచిగా మాట్లాడి హృదయంలో వేరొక రీతికి ఉండటం అనేది వేషధారణ. బిడ్డలారా, అటువంటి వారిని దేవుడు ఉమ్మివేస్తానంటూ ఉన్నాడు. బిడ్డలారా, గమనించినట్లయితే అబద్ధ బోధకులు పవిత్ర హృదయం ఉండదు, మంచి మనసాక్షి ఉండకుండా, తన చెప్పు వాటిని, తన పలుకు వాటిని గ్రహించకుండా ధర్మశాస్త్రోపదేశకులు నిష్ప్రయోజనమైనటువంటి ఫలాలు, దాని ద్వారా ప్రియులారా ఫలం ఉండదు, నిష్ప్రయోజనమైన ఫలాలు ఉంటూ ఉంటాయి. చివరికి వారి నాశనానికి వారే కొని తెచ్చుకుంటుంటారు, వారి శిక్ష వారే కొని తెచ్చుకుంటుంటారు. అటు వారి గురించి నువ్వు జాగ్రత్త పడుమాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ధర్మశాస్త్రం ఎవరికి ప్రయోజనకరమైందో కింద వచనాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా 11వ వచనంలో ఈ ధర్మశాస్త్రం పాపిష్టులకి, అవిధేయులకి, నరహంతకులకి, విభిచారులకి, అప్రమాణికులకి, అబద్ధికులకి, మనుష్య చోరులకి, అటు వారికి ఇది నియమించబడినది. ధర్మశాస్త్రము అనుసరించడం ప్రియులారా, ఒక నీతిమంతుడికి నీతి కలిగి ఉన్నాడు కనుకనే దొంగతనం ఏమీ చేయట్లే. వాటికి అవసరమే ధర్మశాస్త్రం. కానీ ఎవరికి అవసరం అంటే ప్రియులారా, ఇటువంటి వారికి, దొంగలకి, మనుచోరులకి, అబద్ధికులకి, వారికి ప్రయోజనమైంది. కానీ రక్షణ అనేది ధర్మశాస్త్రం వల్ల కలగదు, నీతి అనేది ధర్మశాస్త్రం వల్ల కలగదు. కానీ సువార్త వలన, యేసుక్రీస్తు విశ్వాసం వలనే మనిషి నీతిమంతులుగా చేయబడుతుంటాడు. బిడ్డలారా, ఆ తర్వాత 12వ వచనం నుండి 17వ వచనం వరకు పౌలు తన యొక్క స్థితి గురించి మాట్లాడుతున్నాడు. పూర్వం హింసకుడను, దోషకుడను, హానికరుడను దేవుడు నన్ను నమ్మకంగా ఎంచి ఈ పరిచర్య
నన్ను బలపరిచి అప్పగించాడు. బిడ్డలారా, హింసకుడు, దోషకుడు బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యంలో అనేకులు చూస్తూ ఉంటాం. లోకంలో భయంకరమైన పాప జీవితం గడుపుతూ, సమాజాన్ని పాడు చేస్తూ, దూషిస్తూ, దేవుని తిరస్కరిస్తూ, ఇష్టానుసారం ప్రవర్తిస్తూ, ఇటువంటి వారిని దేవుడు మార్చి హృదయాలని సరిచేసి వారు బాగు చేసి తన పాత్రలకు వాడుకుంటూ ఉన్నాడు. కొందరిని మనుషులో పిలిచినను బిడ్డలారా, కానీ ఎక్కువగా చూస్తే భయంకరమైన జీవితం కలిగి వారిని దేవుడు మౌలు చేసి సరిదిద్ది వారి పాపాలు క్షమించి కడిగి శుద్ధీకరించి వారు బలపరిచి జయక్షామగా వాడుకుంటూ ఉన్నాడు. ఇది గొప్పదండి. పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చినని వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమై ఉన్నది. అటివారు నేను ప్రధానుడను. బిడ్డలా, పౌలంతా ఉన్నాడు. బిడ్డలా, 16వ వచనంలో నేను ప్రధాన పాపిని. పౌలు 3 సందర్భాల్లో 1 కొరింథీ 15:9 అపోస్తలులకు అందరికంటే అత్యల్పుడుని అంటూ ఉంటాడు. అలాగే ఎఫెసీ రాసిన పత్రిక 3:8 పరిశుద్ధులందరికంటే నేను చాలా తక్కువ వాడని అంటూ ఉంటాడు. ఇక్కడికి వచ్చేళ్ళకే బిడ్డలారా, ఐఎమ్ ద వర్స్ట్ సిన్నర్, నేను భయంకరమైనటువంటి పాపిని. ఎప్పుడు ఇది అర్థమవుతుందంటే, అనుదినము వాక్యం చేత, ప్రార్థన చేత నీ జీవితంలో క్రీస్తును అనుసరిస్తూ వాక్యానుసారం జీవిస్తూ ప్రభువుకి దగ్గర అవుతూ ఉంటావో మన హృదయ స్థితి మనకు తెలుస్తుందండి. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధ దేవుని దగ్గరికి నువ్వు జరుగుతుంటే నీ హృదయ స్థితి బయటపడుతుంది. పౌలు అపోస్తలులందరికంటే అత్యల్పుడను, చిన్నవాడిని, కనిష్ఠ వాడిని పలికినప్పుడు పౌలు సేవకు వచ్చి అప్పటికి 5 సంవత్సరాలు అయింది. మరొక 5 సంవత్సరాల తర్వాత ఎఫెసీ రాసిన పత్రికలో ఆయన అంటూ ఉన్నాడు, నేను పరిశుద్ధులందరికంటే చివరి వాడని, కనిష్ట వాడని అంటూ ఉన్నాడు. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఈ పత్రిక రాస్తూ నేను వర్స్ట్ సిన్నర్ని, అందరికంటే. ఎంత గొప్ప సంగతి అండి. పాపులైన మనల్ని, పాపం చేత లోకానుసారంగా జీవిస్తూ ఉన్న మనల్ని దేవుడు కనికరించి తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, అజ్ఞానులని, పనికిరాని వారిని, లోకము పనికి రాడు అనుకున్న వారిని ఆయన ఆకర్షించి వారిని కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి తన పరిచర్య గొప్పగా వాడినమంటే అనేక మంది చూస్తూ ఉంటాం. పూలు కూడా దేవుణ్ణి నమ్మకంగా ఇచ్చి బిడ్డలారా పరిచర్య, ఆయన రక్షించబడిన 10 సంవత్సరాల తర్వాత పరిచర్య అప్పగించాడు. కొన్నిసార్లు దేవుడు తన పరిచర్య నీకు అప్పగించడం కోసం నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్షిస్తే వెంటనే పౌలు రక్షించబడే సేవకులు లేదండి, సేవకురాలే. సుమారు 10 సంవత్సరాలు పట్టింది. ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒంటరిగా పరిచయం చేస్తున్నాడు. బర్నబా గ్రహించి చూసి అతన్ని అంతియొక్క సంఘాన్ని తీసుకొచ్చాడు. ఆ సంఘంలో అందరూ ప్రార్థిస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాలు పౌలు ఆ సంఘంలో ప్రార్థిస్తూ సంఘంలో ఉంటున్నవంటి పౌలుని పరిశుద్ధాత్ముడు చూసి, దేవుడు చూసి తన పరిచర్యకు ప్రత్యేకించని అన్నాడు. అప్పుడు పరిచర్య దేవుడు అప్పగించాడు. ఈ రోజులు అట్లా కాదు. బైబిల్ ట్రైనింగ్ కావాలి కాగానే ఏదో కొన్ని సంగతులు తెలియగానే ఇంక నా సంఘంతో పని లేదు అని చెప్పేసి బిడ్డలారా నేనే స్టార్ట్ చేసుకుంటా అని చెప్పేసి అనేకులు సంఘం పంపించకుండా, పరిశుద్ధాత్ముడు పంపించకుండా, సంఘము ప్రార్థన చేసి హస్త నిక్షేపం చేసేదాకా ఆగట్లే. ఆకుండానే సొంతగా నేనే అని చెప్పేసి బిడ్డలారా ఇది జాగ్రత్త వహించవలసిన వారు. పౌలు పరీక్షించబడ్డ తర్వాత పరిచర్య అప్పగించబడింది. ఆ సంఘములో పరిచర్య
అప్పగించబడింది అనేక ప్రాంతాలకు, అన్ని జనుల మధ్య సువార్త చెప్పడానికి పౌలు ప్రత్యేకపరిచాడు. అందుకంటే ఉన్నాడు, నేను పాపులలో ప్రధానుడిని. బిడ్డలారా, అనుదినం ప్రభు యందు చేర్చడం బట్టి మన యోగ్యులుగా ఎంచబడుతుంటాం. అదేవిధంగా పౌలు 18వ వచనం 19వ వచనంకి వచ్చేసరికి ఈ మంచి పోరాటం పోరాడవలనని నీకు ఆజ్ఞాపిస్తా ఉన్నాను, ఏ గుడ్ ఫైట్. బిడ్డలారా, కొందరు తమ మనసాక్షిని త్రోసివేసి విశ్వాస విషయమై భ్రష్టులైపోతున్నారంటూ ఉన్నాడు. దేవుని కొరకు, మంచి బోధ కొరకు పోరాడాలి. అందరితో కాంప్రమైజ్ అయ్యి ఏం కాదులే ఏదో చెప్పుకుంటా కాదు. బిడ్డలారా, మంచి బోధ కొరకు మంచి పోరాటం పోరాడాలి. కొందరైతే కాంప్రమైజ్ అయిపోయి పాపంతో, లోకంతో, ఇక డబ్బు నిమిత్తము ఏదైనా పర్లేదు, ఎవరికిందని పర్లేదు, ఏది చేసినా పర్లేదు, వారి సిద్ధాంతం వారికి ఉంటుందని చెప్పేసి బిడ్డలారా తన మనస్సాక్షిని చంపుకొని, తన మనస్సాక్షిని త్రోసివేసి, దేవుడు మంచి మనస్సాక్షిని కూడా త్రోసివేసి విశ్వాస ప్రశ్నవుతున్నారు. ఓడ పగిలిపోయిన వారి వలె. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, నువ్వు నమ్మిన మంచి సిద్ధాంతం కోసం నువ్వు పోరాడాలి. అందరిలా కాదు. బిడ్డలారా, డబ్బు కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, లేక ఏ సిద్ధాంతానైనా అవలంబించే వాళ్ళు ఉన్నారు. కాదండి, పౌలు తిమోతికి అంటున్నాడు, మంచి బోధ కొరకు మంచి పోరాటం చేయి. కొందరు మనస్సాక్షి చంపేసుకొని మనస్సాక్షి నుంచి తొలగిపోయి విశ్వాస విషయం ఓడ బద్దలైపోయిన వారు ఉన్నారు. నువ్వైతే మంచి పోరాటం పోరాడమంటున్నాడు బిడ్డలారా. కాబట్టి మొదటి అధ్యాయంలో భిన్నమైన బోధ గురించి జాగ్రత్త ఉంచాలి. భిన్నమైనటువంటి బోధన బోధించేవారు వివాదాలు పెట్టుకొని వివాదంలో ప్రశ్నలు అవుతూ ఉన్నారు. వారు చెప్పే దానిని పలికి వాటిని నువ్వు అనుసరించరు. మరి ధర్మశాస్త్ర దేశంలో ఉంటున్నారు. కాబట్టి ఫాల్స్ డాక్టర్ని, అబద్ధ బోధని గురించి జాగ్రత్త వహించట్టు వారికి బుద్ధి చెప్పు, ఆజ్ఞాపించు. నీకు అప్పగించబడిన దానిని నమ్మకంగా చేయి. రెండవది, తన స్థితిని గురించి తెలియజేస్తున్నాడు. మూడవది, నువ్వు వచ్చిన బోధ గురించి జాగ్రత్త వహించట్టున్నాడు. రెండవ దానికి వచ్చాకే ప్రార్థన, మొదటి 7 వచనాల్లో ప్రార్థన గురించి, 8వ వచనం నుండి 15వ వచనంలో పురుషులు లేక మరియు స్త్రీలు సంఘములో ఏ విధంగా ఉండాలి అని గురించి మాట్లాడాడు. బిడ్డలారా, పౌలు మనుషులందరి కోసం ప్రార్థించండి అంటున్నాడు. మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, అనగా రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు, కృతజ్ఞాస్తులు చెల్లించండి. అనగా అధికారులు బట్టి దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించమంటూ ఉన్నాడు. చాలాసార్లు క్రైస్తవ నాయకులు పాలిటిక్స్లో జాయిన్ అయితే మంచిది, మన కొరకు మాట్లాడటం కోసం అసెంబ్లీలో కానీ లేక పార్లమెంట్లో కానీ క్రైస్తవ లీడర్స్ ఉంటే బాగుండు అంటున్నారు. కానీ పౌలు ఈ మాటలు రాసేటప్పటికీ 70వ సంవత్సరం రోమా సామ్రాజ్య నిరో చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. అతి క్రూరుడు. క్రైస్తవుల్ని అనేక వేల మంది హత్య చేసినటువంటి ఒక నియంత నిరో రాజు పరిపాలిస్తున్నాడు. అటువంటి కాలంలో పౌలు మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు ప్రార్థన చేయాలంటే, అధికారులు దేనికి ప్రార్థన చేయాలంటే, సాతాను చేత ఆవహించకుండా, దుష్టుడు ఆవహించకుండా వారు దేవుని చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడాలి, దేవుని చేత ప్రభావితం చేయబడాలి. వీళ్ళరా ప్రభావితం చేయబడి మంచిగా పరిపాలించడానికి వారి గురించి ప్రార్థన చేయాలి. అంతేగాని సేవకులు పాలిటిక్స్లో ఎలా అవసరం లేదండి. పరిపాలించే వారిని మంచిగా పరిపాలించినట్లుగా, దేవుడు తన స్వాధీనం తీసుకున్నట్లుగా. ఎందుకంటే సర్వాధికారం దేవునిదే. అది ప్రభుత్వములైనను, సింహాసనములైనను, రాజులైనను దేవుడు అధికారం ఇస్తేనే వారికి అధికారం కలిగింది.
సర్వ ప్రపంచంలోకి పైన ప్రపంచం ఆయన సర్వాధికారం కలిగిన వాడు ఆయన. అందుకని ప్రతి రాజుని, ప్రతి అధికారిని దేవుడు హోల్డ్ చేసి పట్టుకొని దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చలాగున మనం ప్రార్థన చేయాలి. అంత్య దినాల్లో బిడ్డలారా, అనేకులకి శ్రమలు ఎక్కువైతే, దేవుని బిడ్డలకి శ్రమలు ఎక్కువైతే, కష్టాలు ఎక్కువైతే, హింసలు ఎక్కువైతే, దేవుని మాట అది దేవుడు పలికాడు. దేవుడు అంత్య దినాల్లో భూకంపాలు కలుగుతాయి, కరువులు వస్తాయి, రాజ్యాలు ఎగుస్తాయి, ఒక ఇంట్లో కుమారుడు తల్లు మీద లెగుస్తారు, ఇటువంటి కలుగుతాయి. దేవుడు చెప్పాడు కనుకనే మనము వాటిలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ప్రార్థన చేయాలి. కానీ దేవుడు భూకంపాలు వస్తాయంటే భూకంపాలు వద్దు ప్రభువా, తెగులు వస్తాయంటే తెగులు వద్దు ప్రభువా అని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థించడం సరైనది కాదంట నేనైతే. అంతే దిన శ్రమలు ఎక్కువైతే, అనేకవంటి పరిస్థితులు దాపరిస్తూ ఉంటాయి. ఇటువంటి వారిలో మనము ధైర్యంగా నిలబడేటట్టు ప్రార్థన చేయాలి. అధికారులు దేవుని యొక్క స్వాధీనం ఉండి ప్రియులారా, దేవుని యొక్క ప్రభావితం చేత నింపబడి దేవుని చిత్తాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలి. అటువంటి వారి గురించి ప్రార్థన చేయడం అనేది బహు గొప్ప సంగతి. పౌలు భక్తుడు అదే అంటున్నాడు. ప్రాముఖ్య 4 వచనం చూసినట్లయితే మనుషులందరూ రక్షణ పొంది, రెండవది సత్యము గురించిన అనుభవ జ్ఞానం గలవారి ఉండవని దేవుడు ఇచ్చయిస్తున్నాడు. మరొక మారు అంటూ ఉన్నాడు, మనుషులందరూ నశించకూడదు, మనుషులందరూ రక్షించబడాలి అని దేవుని ఉద్దేశం చిత్తం అండి బిడ్డలారా. రెండవది, రక్షించబడిన వారు సత్యము గురించిన అనుభవ జ్ఞానం కావాలి. బిడ్డలారా, చాలా మందికి రక్షణ ఉన్నా కానీ సత్యమేది అసత్యమేది గ్రహించలేనటువంటి బిడ్డలు అజ్ఞానంలో ఉన్నారు. కాబట్టి సత్యం గురించిన అనుభవ జ్ఞానం, రక్షించబడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆ అనుభవానికి రావాలని దేవుని యొక్క ఇష్టమై ఉన్నదని బిడ్డలారా. కాబట్టి ఇదందరూ కలగాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు బిడ్డలారా. అదేవిధంగా 8వ వచనం నుండి బిడ్డలారా, సంఘంలో స్త్రీలు గురించి మాట్లాడాడు. సంఘంలో స్త్రీలు పెత్తనం చేయడానికి పౌలు ఇష్టపడతలే. పరిశుద్ధాత్మ ద్వారా జడలు అల్లుకోవటం కదా ఫ్యాషన్ జడలు అనగా ఫంకులు తీయటం, రకరకాలుగా ఎంట్రుకలు తిప్పటం, పూసలు గుచ్చటం, అలాగనే బంగారంతోనైనను మొత్తిముతోనైనను మిగులు వెలగల వస్త్రముతో నేను అలంకరించుకొనగా. వీళ్ళు ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం, సంఘంలో పుట్టి డ్రెస్సులు వేసుకొస్తూ శరీరాన్ని ఎక్స్పోజ్ చేస్తూ అది ఉండకూడదు అంటున్నాడు. తగు మాత్రపు వస్త్రముల చేత అనగా నీ వస్త్రాల చేత, నీ ఎక్స్పోజర్ చేత ఇతరులకు కామవాంఛ పుట్టవద్దండి. ఇతరులకి ప్రియులారా కోరిక పుట్టద్దు. ఈ రోజులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. పుట్టి డ్రెస్సులు వేసుకొస్తున్నారు. ఏది డ్రెస్సుల గురించి అంటేనేమో మాకు హక్కు లేదా, ఏదైనా వేసుకోవచ్చు, మీ బుద్ధి వంకరకు ఉంటుంది అంత ఉంటుంది. కాదండి, సంఘముల గురించి మాట్లాడతా. ఎలుపుల వారి గురించి నేను మాట్లాడతలేదు ఇక్కడ. సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి వారికి, సంఘంలో ఉన్న జనులు తమ వస్త్రదానం గురించి మాట్లాడాడు. కాబట్టి తగు మాత్రపు వస్త్రముల చేత మిగులు వెలగల. బిడ్డలారా, ఒకళ్ళు 30-40 చీర కట్టుకుని వస్తుంటారు కదా, బంగారం చూపించుకోవటానికి కదా, మంచిదే. కానీ అది నేను ఓవర్ డ్యామేజ్ చేసి బిడ్డలారా అతిశయాన్ని కలిగించి వాటి విషయం జాగ్రత్త పడమన్నాడు. కాబట్టి లస్ట్ కలిగించేవి, ఎక్స్పోజింగ్ చేసేవి, శరీరాన్ని కోరిక పుట్టించేవంటి ఉండకూడదు. ఒక దైవికమైనటువంటి ఒక తల్లిగా ఉండటం అనేది గొప్ప సంగతి అండి. దైవికమైన స్త్రీ చూడగానే దైవికంగా కలిగిన స్త్రీగా ఉండాలి కానీ ఇతరుల కోరికలు పుట్టించే వారు ఉండకూడదు. బిడ్డలారా, గమనించినట్లయితే పౌలు ఆదాము మొదలు కలుగు చేయబడ్డాడు, తర్వాత స్త్రీ కలుగు చేయబడింది.
పురుషుని మీద సంఘంలో పెత్తనం చేయకూడదు. స్త్రీ పురుషులకి బోధించకూడదు. స్త్రీ సండే స్కూల్ తీసుకోవచ్చు, స్త్రీల మీటింగ్ తీసుకోవచ్చు, పరిచర్య చేయొచ్చు. అందుకని కింద పరిచారకుల గురించి మాట్లాడాడు. బిడ్డలారా, పరిచర్య తన పరిధిలో చేయొచ్చు, కానీ సంఘంలో పురుషుల మీద పెత్తనం చేయడం అనేది సరైనది కాదు. మౌనంగా ఉండాలి, నేర్చుకోవాలంత ఉన్నాడు. 3వ అధ్యాయానికి వెళ్ళకే సంఘం యొక్క నాయకుని యొక్క అర్హతల గురించి మాట్లాడాడు. అధ్యక్షులు, సంఘ పెద్దలు, ఎపిస్కోపస్ అనే మాటతో పోల్చబడింది. డైకనాస్, దేవుని యొక్క సేవకులు లేక పరిచారకులు లాంటి గురించి వారి అర్హతల గురించి మాట్లాడింది. సంఘ పెద్దలు బిడ్డలారా, అధ్యక్షుడు నిందారహితుడు ఉండాలి. 2వ వచనంలో ఏకపత్ని పురుషుడు. బిడ్డలారా, గమనిస్తే సంఘ నాయకుడు లేక సంఘ పెద్ద ఒకే భార్య కలిగిన వాడై ఉండాలి. ఒకవేళ 2-3 భార్యలు ప్రభు నమ్మకం ముందు ఉండి, 2 భార్యలు ఉండి, తర్వాత అది అన్నిడిగా ఉన్నప్పుడు ఉండి యేసు ప్రభు నమ్మాడు, మరి ఇప్పుడు అతడు సంఘ కాపరిగా ఉండొచ్చా లేక సంఘ పెద్దగా ఉండొచ్చా అంటే ఉండకూడదు. ఒక విశ్వాసిగా ఉండొచ్చు కానివ్వండి, 2 భార్యలు కలిగిన వ్యక్తి సంఘ పెద్దగాను సేవకుడుగాను ఉండకూడదు. ఎందుకనగా ఏకపత్ని పురుషుడే ఉండాలి అని చెప్తున్నాడు. స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింప తగిన వాడై ఉండాలి. అలాగే మద్యపానం కానీ ఈ తాగేవాడు ఉండకూడదు. ప్రాముఖ్యంగా ధనాపేక్ష లేని వాడై ఉండాలి. ధనం పట్ల ఇచ్చ కలిగి, ధనం పట్ల ఆసక్తి కలిగి, లేక ధనమే ప్రాముఖ్యమని అపేక్ష కలిగి ఉండేవాడు సంఘ పెద్దగా ఉండకూడదు. పెద్దగా ఉండకూడదు, పాస్టర్గా ఉండటానికి సరిపడదు. ధనాపేక్ష సమస్తమైన వంటి కీడులకు మూలమని మనం చూస్తూ ఉంటాం బిడ్డలారా 6వ అధ్యాయంలో. కాబట్టి సంఘ పెద్ద ధనాపేక్ష లేనివాడై ఉండాలి. అలాగే తన ఇంటి వారిని బాగేలు వాడై ఉండాలి. తన ఇంటి వారిని స్వాధీనపరుచుకొనుసు, తన ఇంటిని చక్కగా వెళ్ళి దైవికంగా పెంచాలి. చాలాసార్లు చూస్తుంటాం పెద్దల యొక్క పిల్లలు, పాస్టర్ గారి పిల్లలు సంఘంలో సరిగా ఉండరు, ఆధ్యాత్మిక ఉండరు, సినిమాలకి, తాగుడికి, లోక సంబంధమైన వాటిని గడుపుతుంటారు. అటువంటి వారు సంఘ పెద్దగా ఉండడానికి లేదు. తన ఇంటి వారిని దైవికంగా పెంచుతూ ఆధ్యాత్మిక స్థితి కలిగి తన స్వాధీనం చేసుకుంటూ, అనగా వాళ్ళు ఏలుతూ చక్కగా ఏలువాడై ఉండాలి. తన కుటుంబాన్ని చక్కగా అన్నాడు, సంఘాన్ని ఏ విధంగా ఏలగలడు అంటూ ఉన్నాడు. కాబట్టి కొత్తగా చేయని వాడు ఉండకూడదు అంటూ ఉన్నాడు. ఎందుకు గర్వాంతుడవుతాడు. కాబట్టి జాగ్రత్త వహించాలి. అదేవిధంగా 8 నుంచి 10 వచనాల్లో పరిచారకులు, డీకన్స్ అనేవాడు డైకనాస్ అనగా గాడ్ సర్వెంట్స్ అని కూడా అనొచ్చు. అతడు పరిచారకురాలు, ద్విమనస్కులే ఉండొద్దు, డబుల్ మైండెడ్ ఉండకూడదని, అలాగే మొదలు పరీక్షించబడాలి, పవిత్రమైన మనసాక్షి ఉండాలని కూడా చెప్పాడు. అదే 11 నుంచి కూడా వీళ్ళ స్త్రీల గురించి పరిచారకురాండ్రు గురించి మాట్లాడాడు. సంఘములు పరిచర్య చేసే స్త్రీలు మాన్యులై 11 వచనం కొండెములు చెప్పని వారును. చాలాసార్లు స్త్రీలు అధికమైన ముచ్చట్లకి దారితీస్తూ ఉంటారు. ఆ పక్కింట్లో పక్కింటితో వారు తీరుతున్నా కానీ ఇంటి ఖాళీ ఇంట్లో ఉంటుంటారు కదా కొంత స్త్రీలు. పనిచేస్తారు, ఇంక మిగిలిన సమయం అంతా ముచ్చట పెడుతుంటారు. చాలాసార్లు ఈ ముచ్చట్లు ఇక్కడ ముచ్చట్లు అక్కడ చెప్పి, అక్కడ ముచ్చట్లు ఇక్కడ చెప్పి కొండాలు చెప్పేవారు, జగడాలు పుట్టించేవారు. పరిచారకులు అట్టు ఉండకూడదు అంటున్నాడు. కాబట్టి స్త్రీ ఎక్కువ మాట్లాడుతుంది పురుషుడి కంటే. ఆ మాటల విషయం జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మాన్యులై ఉండాలని, భక్తి కలిగిన వారు ఉండాలి, అన్ని విషయాలు నమ్మకమైన వారు ఉండాలి అని చెబుతూ ఉన్నాడు. తన పిల్లల్ని, తన భర్తని చక్కగా చూసుకునే వారు ఉండాలి అని చెబుతూ ఉన్నాడు బిడ్డారా. అదేవిధంగా 14 వచనం నుండి 16 వచనం వరకు బిడ్డారా, ద మిస్టరీ, దేవుని మర్మం ఏంటి? ఆ మర్మం అంటే ప్రాముఖ్య 15 వచనంలో దేవుని సంఘంలో విశ్వాసులు ఏ విధంగా ఉండాలి చెప్పి, ఆ కింద వచ్చిన 16 వచనం వచ్చరికి నిక్షేపంగా దైవభక్తి గురించిన మర్మము గొప్పదై ఉన్నది.
యేసుక్రీస్తు గురించి మర్మం ఏందనగా ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు మానవుడిగా. అందుకని ఇక్కడ రాయబడింది బిడ్డలారా, సశరీరుడిగా ప్రత్యక్షమాయను, నీతి పరులను తీర్పు పొందెను, దేవదూతలు కనబడిను, అన్ని జనుల రక్షకుడైన జనులు ప్రకటించబడిను, లోకమందు నమ్మబడిను, ఆహారోహై తేజోమయుడాయను. ద మిస్టరీ. వాట్ ఇస్ ద మిస్టరీ? మొదటిది, యేసుక్రీస్తు వారు శరీరధారుడయ్యాడు. 100% దైవ మానవుడు, దేవుడు నరుడు, ఇన్కార్నేషన్, దైవ మానవ స్వభావం కలిగిన వాడు. ఇదైతే రెండవ మిస్టరీ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రియులారా, ఆయన సంఘములో అన్ని జనులని, ఏర్పరచబడిన యూదుల్ని ఒకటే కాడికి తీసుకొచ్చాడు, ఉభయులని. క్రీస్తు అనే శరీరం ద్వారా తన యందు సమాధానపరిచాడు. బిడ్డలారా, ప్రాముఖ్యం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి శరీరధారుడయ్యే సశరీరుడుగా, పాపం లేనివాడు. సశరీరుడు అంటే పాపము లేనివంటి శరీరము. బిడ్డలారా, యేసు ప్రభు దేవుడు కనుక పాపం లేదండి ఆయనలో, ఆయన శరీరంలో ఉన్నాడు. బిడ్డలారా, పాపాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. శరీరంలో ఉన్న మనవలు శోధించబడ్డాడు, మనవలే శోధనకు గురయ్యాడు, కానీ పాపం లేని వాడికి జీవించాడు. బిడ్డలారా, నీవు నేను కూడా ఇదే స్థితిలో ఉన్నావు, శరీరంలో ఉన్నావు. నీతిగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. బిడ్డలారా, అదేవిధంగా రక్షకుడు అని యేసుక్రీస్తుని లోకాన్ని పఠించవలసిన వారం, తర్వాత మనం కూడా యేసుక్రీస్తు వలె ఆరుణమైపోతుంటాం. దిస్ మిస్టరీ. బిడ్డలారా, 4వ అధ్యాయానికి వచ్చాకే ప్రాముఖ్యంగా 10 వచనాల్లో బిడ్డలారా, దైవికమైన దయ్యాల బోధ, డెవిల్. బిడ్డలారా, దయ్యాల బోధ అంత్యదినాల్లో మోసపరుసు ఆత్మల బోధ ఎందును, దయ్యాల బోధ ఎందును దృష్టి ఉంచి అనేకులు విశ్వాస ప్రశ్నలవుతారు అని చెప్తున్నాడు. వారి బోధ లాంటిదంటే వారు అబద్ధికులు, అబద్ధాలు చెప్తుంటారు, మోసం చేస్తుంటారు. వారి గురించి రాయబడింది ఇక్కడ, అనేక దీన్ని అనుసరిస్తారని, వారు వాత వేయబడిన మనస్సాక్షి గలవారి ఉంటారని, వివాహాన్ని నిషేధించు, అదేవిధంగా ఏదైనా సరే అద్దెనకూడదు, ఇద్దెనకూడదు, తింటే అపవిత్రమైతే తింటేనే ఇది అవుతూ ఉంటాం అని చెప్పేసి ఆహారం గురించి, అలాగనే వివాహం గురించి, పుచ్చుకొని వాటి గురించి, ఈ విధంగా ఇదంతా కూడా బిడ్డలారా గమనించినట్లయితే డ్యూయలిజం అనగా మనం గమనించినట్లయితే ఇవి ఎలాంటి వారంటే, వివాహం చేసుకుంటే లైంగిక వాంఛ ఉంటుంది, అది పాపం, అసలు అటువంటి వాడు చేయకూడదు, వివాహం చేసుకోకూడదు సేవ ఉంటే అని చెప్పేసి పౌలు అన్నాడు కదా, నావలు ఉంటే మంచిదని చెప్పేసి. ప్రిబిడ్డల పీక్ స్టేజ్ అనగా ప్రిబిడ్డల వివాహం చేసుకుంటే అపవిత్రమని అని చెప్పేసి బోధించే దైవ బోధ. ప్రిబిడ్డల వివాహంలో ప్రిబిడ్డల అది పవిత్రమైనది, దేవుడే అవ్వాదామును చేశాడు, పవిత్రమైనది. ఒకవేళ దేవుని పరిచయం కొరకు నిన్ను ఎటువంటి శరీర సంబంధం వాంఛలు లేకుండా పుట్టేవాడు, ప్రైజ్ ది లార్డ్, దేవుని సమర్పించుకోవటం మంచిది. కానీ శరీర వాంఛలు ఉండి వివాహం చేసుకోకుండా ఇతరులు కూడా వివాహం చేసుకోకూడదు అని చెప్పేస్తున్నాడు, సరైనది కాదు. వివాహం నిర్దేశిస్తుంటారు. తర్వాత ఆహార విషయంలో అది తింటే ఇది తింటే పరలోక రాజ్యాన్ని నువ్వు వెళ్ళవు, నరకానికి వెళ్తావు అని చెప్పేసి ఆహార నియమాల గురించి ఇది దయ్యాల బోధ. అలాగనే ప్రియులారా, ప్రతి వస్తువు గురించి నిషేధించబడుకున్నది ఇది మాట్లాడుతుంటారు. ప్రియులారా, అనగా వారు కేవలం చెప్తారు కానీ చేయరు, వారు అబద్ధాలు. అలాగనే 5 నుంచి 10 వచనాల్లో దైవభక్తి విషయం గురించి మాట్లాడాడు. శరీర సంబంధమైన సాధకం కొంతవరకే, ఎక్సర్సైజ్ చేయటం, సాధన చేయటం, లేక ఆటి విషయం గురించి చేయటం, అది కొంతవరకే మేలు. కానీ దైవభక్తి ఇహమందును పరలోకమందును అన్ని విషయాల్లో అది ప్రయోజనకరమైనది అని చెబుతాడు. దైవభక్తిని ఎక్సర్సైజ్ చేయటం,
దైవభక్తిలో ప్రిమిళ్ళరా గాడ్లీ లైఫ్, దైవభక్తి విషయం దైవికంగా జీవించటం ప్రిమిళ్ళరా అది శరీరానికి కూడా మంచిది, ఆత్మ కూడా మంచిది. ఉదాహరణ, నువ్వు దైవికంగా జీవించినప్పుడు తాగు, దైవికంగా జీవిస్తున్నావు కనుక కాడి కింద ఉన్నావు కనుక పరలోక సంబంధమైనటువంటి ఆల్కహాల్ కానీ ఇవన్నీ చేయవు, అది దేహానికి ఆరోగ్యం. ఎక్సర్సైజ్ చేయటం, అన్ని విషయాలు ప్రయోజనమైంది. ప్రిమిళ్ళరా చాలాసార్లు రోగాలన్నీ కూడా ఈ యొక్క బీపీ, షుగర్లు లేక కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా పాపాన్ని బట్టి వస్తూ ఉంటాయి. ప్రిమిళ్ళరా ఓవర్గా ఆలోచించడం, తలనొప్పి ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కానీ దైవభక్తిని దైవికంగా జీవించడాన్ని బట్టి ఇవేమి టెన్షన్ ఉండవు కదా, ఇవేమి ఉండవు. కాబట్టి దైవభక్తి అన్ని విషయాలు ప్రయోజనకరమైంది అని చెబుతూ ఉన్నాడు. అది పూర్ణాంగీకరణ యోగ్యమైందని చెబుతున్నాడు ప్రిమిళ్ళరా. అదేవిధంగా 11వ వచనం నుంచి ప్రిమిళ్ళరా, ఏ ట్రూ సర్వెంట్ ప్రిమిళ్ళరా ఒక మంచి నిజమైనటువంటి సేవకుడు ఎవరుడు కదా, యవ్వనం వంటి సేవకుడైనా పాస్టర్. నీ యవ్వనాన్ని బట్టి ఎవరు నిన్ను తృణీకరించిన నీకు మాట ఉన్నాడు. ఎవరు కూడా నిన్ను బట్టి తల దించుకున్నట్టు చేయి ఉండకూడదు. నిన్ను బట్టి ఎవరు కూడా తృణీకరించొద్దు. నీ ప్రవర్తన బట్టి, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. నువ్వు ఎగ్జాంపుల్గా ఉండు. మనం పై వచ్చిన చూసాం, కొందరు బోధిస్తారు అబద్ధాలు, కానీ జీవితం వేరుగుంటుంది. నిజమైన సేవకుడు తన జీవితాన్ని మాదిరికరంగా పెడతాడు, తన జీవితాన్ని మాదిరికరంగా పెడతాడు. అందుకంటున్నాడు విశ్వాసులకి మాదిరిగా ఉండము. పవిత్రత, విశ్వాసము, ప్రేమ, ప్రవర్తన, మాటలు అన్నిట్లో ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఉండు. ఒక మంచి మాదిరికరం ఉండమంటున్నాడు ప్రిమిళ్ళరే. ఒక మంచి సేవకుడు తానే మాదిరి అవుతాడు. తను బోధించేది, తను ప్రవర్తించేది కూడా ఒకలా ఉంటాయి. డబుల్ మైండ్ మనసు ఉండదు, రెండు విధాలు ప్రవర్తించడం ఉండదు. ఇంట్లో ఒకలా, బయట ఒకలాగా ఉండదు ప్రిమిళ్ళరా. అదేవిధంగా పెద్దల అర్థ నిక్షేపణ చేయగా నీలో ఉన్న వరాన్ని అలక్ష్యం చేయకము అంటున్నాడు ప్రిమిళ్ళరా. డోంట్ నెగ్లెక్ట్. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. ప్రవచన మూలముగా నీకు కలిగిన ప్రాఫిటిక్ మినిస్ట్రీ, ప్రవక్త లేక ప్రవచనం అనేది దేవుడు పలికించేది. దేవుని యొక్క మౌత్ పీసుగా ఉండాలి. మనం దేవుని నోటి బూరగా ఉండాలి. ప్రిమిళ్ళరా, నువ్వు చెప్పేది 100% కరెక్ట్ అయి ఉండాలి. దేవుడు బయలుపరిస్తే చెప్పాలి. మనుషులకు ఇచ్చిన బట్టి కాదు, ఫ్లటరింగ్ వర్డ్స్ కాదు, ఇక మనుషుల్ని ధనాపేక్ష మనసులో పెంచుకొని బోధించే బోధ కాదు. దేవుని యొక్క బూరగా ఉండాలి, మౌత్ పీసుగా ఉండాలి. ఈ మౌత్ పీస్ ఉంది, నేను ఏం మాట్లాడతాను, మైక్ కూడా అదే మాట్లాడుతుంది. నేను ఏది మాట్లాడుతున్నా అదే ఆ యొక్క సౌండ్ బాక్స్లో మౌత్ మాట్లాడుతుంది. కలపడం కానీ తీటి వేసడం ఉండదు. దేవుని యొక్క ప్రవచనము కూడా కలపటం కానీ తీసివేయటం ఉండదండి. దేవుడు ఏం మాట్లాడుతాడో అది వాక్యానుసారంగా ఉండేనే ఉండాలి. దాన్ని నిర్లక్ష్యం చేయకము, అలక్ష్యం చేయకమంటున్నాడు. అలాగే నేను ఈ అభివృద్ధి అందరికి తేటగా కనబడి నిమిత్తము వీటి ఎందే సాధకం చేయి. బిడ్డలా వీటి మనస్కరించము, వీటి ఎందే నువ్వు సాధకం చేయమంటున్నాడు. బిడ్డలా ప్రాముఖ్యం గమనించినట్లయితే వీరి గురించి జాగ్రత్తగా 2 విషయాలు. నిన్ను గురించి, నీ బోధ గురించి జాగ్రత్త వహించు. అనగా నీ జీవితము, నీ బిహేవియర్, నీ ప్రవర్తన, నువ్వు బోధించే బోధ, ఈ 2 నిన్ను గురించి, నీ బోధ గురించి జాగ్రత్త పడమంటున్నాడు. బిడ్డలారా 5వ అధ్యాయానికి వచ్చాకే ప్రాముఖ్యంగా సంఘంలో వృద్ధుల గురించి వారు గద్దించగా తండ్రులుగా భావించు. అలాగే యవనుల్ని అన్నదమ్ములుగా భావించు, యవనస్తులు అక్క చెల్లెలుగా భావించు. ఏ గుడ్ రిలేషన్షిప్స్ అండి ప్రిమిళ్ళరా. చాలాసార్లు సంఘంలో పాస్కనే మామ లేదంటే రకరకాలు ఉంటాయి. నో సంఘంలో ఉండవలసింది బ్రదర్ అండ్ సిస్టర్స్, ఇదే సంబంధం ఉండాలి. ఫాదర్స్ అండ్ మదర్స్ ప్రిమిళ్ళరా. వృద్ధుల్ని తండ్రులుగా భావించాలి. యవనస్తులు కదా, వృద్ధులు సంఘంలో పెద్దవాళ్ళు ఉంటారు, వారిని వృద్ధాప్యం ఉన్న వారిని 60 సంవత్సరం పైబడ్డ వారిని తండ్రులుగా భావించి వారిని హెచ్చరించు, యవనుల్ని గద్దించు, యవన స్త్రీలని అక్కశనులుగా భావించు.
అలాగే సంఘం ఎదురాండ్రని నిజంగా ఎదురాండ్రు. కొందరు యవనములను భర్త చనిపోతారు, వారు కొండలు చెప్పుకుంటూ అటు ఇటు తిరుగుతూ అపిత్రమైన వాటి వైపు అటువంటి వారు ఎదురాండ్రు ఎక్కడ చేర్చొద్దు. ఎదురాండ్రైన వారు తన ఇంటి వారిని బాగా చక్కగా పెంచి పెద్ద చేసి రేయం బాగళ్ళు ప్రార్థన విజ్ఞాపన నిలకడగా ఉంటే వారిని సన్మానించము. వారి ఎదురాండ్రు వచ్చి చేర్చమంటున్నారు. బిడ్డల పేరు పొందిన వారిని, అలాగే పరిశుద్ధులు పాదములు కడిగిన వారిని, ఆతిథ్యం ఇచ్చి పరదేశులకి ఇటువంటి వారిని సన్మానించడం సత్కరించడం చాలా మంచిదే. కానీ ఎవరు లేని ఎదురాండ్రని లెక్కలో చేర్చవద్దు. ఎందుకనగా వారు మరలా వివాహం చేసుకుంటారు, బద్ధకస్తులు ఉంటారు, వారి విషయం జాగ్రత్త పడమంటుంటాడు. అలాగనే 17వ వచనం నుంచి సంఘంలో పాలన చేసి పెద్దలు, వాక్యాన్ని ఉపదేశించేవారు, ప్రయాసపడేవారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను అంటున్నాడు. అలాగే పనివాడు జీతానికి పాత్రుడు. వీళ్ళు అలా పనిచేసేవారు జీతానికి పాత్రుడు. ఇప్పుడే మనం పే చేయాలి వారి గురించి, వాడి గురించి మాట్లాడుతూ ఉంటాడు. అదేవిధంగా తిమోతి కూడా ఇది జబ్బు ఉన్నది, దాని నిమిత్తం ద్రాక్షరసం కొంచెం తీసుకో అని మాట్లాడుతున్నాడు. బిడ్డల 6వ అధ్యాయానికి వచ్చాకే ప్రాముఖ్యంగా యజమానులు దాసుల గురించి, యజమానులైన వారు తన దాసుల సహోదరుల వల్ల ప్రేమించాలి క్రీస్తునందు. అలాగనే దాసుల యజమానులు కూడా వారిని మంచి యొక్క సేవ చేయాలి, తృణీకరించొద్దు, సహోదరుగా ఎంచాలని చెబుతూ ఉన్నాడు. 6 నుంచి 10 వచనాల్లో ప్రాముఖ్యంగా సంఘంలో ఉన్నవంటి ధనవంతుల గురించి ధనాపేక్ష సరైనది కాదంటున్నాడు. 11వ అధ్యాయం నుంచి వచనం చూస్తే, దైవజనుడా భక్తిని, విశ్వాసను, ప్రేమను, సాత్వికను సంపాదించి ప్రయాసపడము, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము అంటున్నాడు. ఏ గుడ్ ఫైట్. దేవుడు శ్రీమంతుడు అంటున్నాడు. ప్రతి అవసరం తీర్చగలిగిన వాడు, సర్వాధిపతి, సర్వానికి రాజు అయిన ప్రభునై ఉన్నాడు. కనుకనే బిడ్డలు ఆయన తప్పకుండా ప్రత్యక్షమైనప్పుడు నిష్కలంకాన అనిందేగాను ఉండాలి అని చెబుతున్నాడు. బిడ్డలారా అలాగే అస్థిరమైన 17వ వచనంలో ధనవంతుల గురించి మాట్లాడుతూ, యెహోవా ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, బిడ్డలారా అస్థిరమైన ధనము అంటున్నాడు. దాన్ని నమ్మికొంచక దేవుడు సమస్తాన్ని దయచేవాడని దేవుని మీద నమ్ముకొంచండి అని చెబుతూ హెచ్చరిస్తూ ఉన్నాడు. బిడ్డలారా అదేవిధంగా విపరీత వాదాలకి, జ్ఞానం అని అబద్ధం అని చెప్పబడిన వాడి గురించి దూరంగా ఉండు అని చెబుతూ బిడ్డలారా బలపరుస్తూ ఉన్నాడు. ఈ విషయంలో కొందరు తప్పిపోతూ ఉన్నారు, వాడి గురించి జాగ్రత్త వహించాలన్నాడు. కాబట్టి దైవికంగా సంఘంలో ఉన్న విశ్వాసులు ఏ విధంగా జీవించాలి, అబద్ధ బోధలు, అలాగే దయ్యముల బోధ జాగ్రత్త వహించాలని చెప్పి సంగతులు ఈ దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలయ్యా, విత్తబడి వాకి నీగుడు ఫలింప చేయమని, దీవించి ఆశ్రయించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ మధ్యకి రావటానికి కృప పెట్టి వందనాలు. మరోసారి కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.